చక్కగా వాక్యం వింటారు, చక్కగా ఆరాధన చేస్తారు. ఆరాధన చేసేటప్పుడు, పాట పాడేటప్పుడు వాళ్ళ ఆవుభావాలు చూస్తే ఎలా ఉంటాయంటే, ఎంత భక్తిపరులు లేరే, ఎంత విశ్వాసి మా సంఘంలో లేరే అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ మందిరం వదిలి ఇంటికి రావటంతోనే మరలా వారు రహస్యమైనటువంటి చీకటి పాపాల్లోకి వెళ్ళిపోతారు. సెల్ ఫోన్లో చూడరాని దృశ్యాలు రహస్యంగా చూస్తూ ఆత్మను, మనసును, చూపును పాడు చేసుకుంటూ ఉంటారు. ఇలా పాడు చేసుకొని ఆదివారం వచ్చి ఆరాధనకి నిలబడి పాట పాడుతూ ఉండి కళ్ళు మూసుకుంటే సెల్ ఫోన్లో చూసి నీ కళ్ళ ఎదుట కనిపిస్తాయా, లేకపోతే సింహాసనం మీద ఆసీనుడై ఉన్న యేసును చూడగలుగుతావా? నా ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అంతవరకు వారం అంతా చూసావు చీకటి రహస్యంగా ఆ సెల్ ఫోన్లో చూడకూడని దృశ్యాలు అపవిత్రమైనవి. అవే నీ కళ్ళ ఎదుట కనుపాపులకి కనిపిస్తూ ఉంటాయి. నువ్వు యేసయ్యని మనసారా చూసి ఆరాధించలేవు. అంటే నిజమైన ఆరాధన నీ హృదయంలో నుంచి రాదు, అది పెదాల నుంచే వస్తుంది. నీవు పెదాలతో ఆరాధిస్తావు, కానీ కళ్ళు మాత్రం అంతవరకు వారమంతా నువ్వు సూచిన చెడే ఆ కళ్ళెదుట కనిపిస్తుంది. ఇలాంటి వారు మనుషుల్ని, దేవుణ్ణి మోసం చేస్తున్నారు. మనుషుల్ని, దేవుణ్ణి మోసం చేసేవాళ్ళు వీళ్ళు. ఎందుకని? ప్రార్థన మానుకోరు, పాట పాడటం మానుకోరు, చూడటం మానుకోరు, ఆదివారం భక్తిపరులాగా అగపడకుండా మానుకోరు. అలాంటప్పుడు వేషధరులు అని అంటారు. ఆధ్యాత్మికంగా ఎదగలేరు. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట వింటున్న నీ జీవితంలో యేసుక్రీస్తు నామములో నీవు ఒక నిగ్రహ శక్తి, ఆశా నిగ్రహం అనేటటువంటి కృపను, ఆ వరాన్ని కోరుకో. ప్రభువా, నాకు నిగ్రహ శక్తి ఇవ్వయా, నేను వేషధరినిగా, నేను ఒక మోసగాడినిగా మనుషుల ముందు, మీ ముందు నేను అగపడకూడదు ప్రభువా అని చెప్పి ప్రార్థన చేయండి. ప్రభు మీకు విడుదల కలిగించును గాక. ఆమెన్.